జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ చెట్టును గుర్తుపట్టారా? ముందుగా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పండక్కి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి. వీలైతే మీరు ఈ పండుగ ఎక్కడ ఎలా జరుపుకున్నారో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అన్నట్టు ఈ చెట్టు ఏదో గుర్తుపట్టారా? అదేనండి మన బాదం చెట్టు. మన సిటీలో ఇలాంటి బాదం చెట్లు ఎన్నో కనపడుతుంటాయి, కానీ మనసులో ఏదో ఒక ఆరాటం, మనం డైలీ తినే బాదం నట్స్ ఇవి ఒకటేనా అని. మన సిటీలో ఈ చెట్లు ఎన్నో, వాటి కాయలు ఇంకెన్నో. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి వీటిని తెంపి వీటిని పగలగొట్టి లోపల ఉండే పప్పు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని. మరి మొహమాటమో ఎవరైనా చీపుగా అనుకుంటారనో తెలియదు, కానీ ఈ ఆరాటం మాత్రం ఎప్పుడు తెలియదు కాదండి. 2 సంవత్సరాల క్రితం మా ఇంటి దగ్గర ఈ చెట్టు వేశారండి. మరి ఇప్పుడు ఈ చెట్టు అయితే ఎంతో పెద్దగా అయింది, ఇంకా వీటికి చాలా కాయలు ఉన్నాయి. మరి పుట్టింటికి వస్తే ఇలాంటి మొహమాటాలు గట్రా ఏవి ఉండవు కదండి. ఇక నేను మా అన్నయ్య పిల్లలు మా పిల్లలు అందరం కలిసి ఈరోజు ఒక పట్టు పట్టామన్నమాట. ఇక మా అల్లులని పిల్లలని మా అన్నయ్య ఎత్తుకొని కాయల్ని వాళ్ళ చేతుల ద్వారా తెంపిస్తా ఉంటే వాళ్ళ ఆనందం చూడముచ్చటగా ఉండింది. అయినా అనుకుంటాం కానీ మన ఊళ్ళో ఉండే ఆనందం సిటీలలో ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇంకా మా చిన్నప్పుడు మేమైతే మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళి రేగి చెట్లకు రేగిపళ్ళు తెంపుకొని వాటిని రోట్లో దంచి రేగి వడలుగా చేసుకొని వాటిని తింటూ ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో. మరి అంతరించిపోతున్న ఈ ఆనందాన్ని అప్పుడప్పుడైనా మా పిల్లలకు అందించాలని మేము మా అన్నయ్య వాళ్ళు పండక్కి అమ్మ వాళ్ళ ఊరికి వచ్చేస్తామండి. ఈ బోరింగ్ చూసారా, మా చిన్నప్పటి నుంచి ఉందండి. అప్పుడప్పుడు దీన్ని చూస్తే అనిపిస్తుందండి అప్పట్లో నీళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామనేది. ఫుల్ వీడియో ఛానల్ టైటిల్ కింద ఇచ్చేసాను, చూసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.